దమ్ముంటే జైలుకు వెళ్ళాలి, జైలు లోపల ఎలా ఉందో చూసి రావాలంటూ ఈడీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ పై ఎంపీ రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ పై ఈడీ కేసు నమోదవుతుందంటూ రఘునందన్ రావు చెప్తున్నారు. ఇక ఈడీ విచారణకు కేటీఆర్ ఎదుర్కోవాల్సిందేనంటున్నారు రఘునందన్. మోదీని విమర్శించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోడంటూ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ₹1 ఖర్చు చేసినా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం కేటీఆర్కు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు ఆర్బీఐకి చెప్పకుండా రాష్ట్ర సొమ్ముని విదేశాలకు మళ్లించి ఖర్చు పెట్టిన వ్యవహారంలో కేటీఆర్ శిక్ష అనుభవించక తప్పదంటున్నారు. అందుకే కేటీఆర్పై ఈడీ కేసు నమోదైందన్నారు. అలాగే విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇక ఈడీ మోడీ బోడీ అంటూ నోరు పారేసుకునేటప్పుడు నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇలానే మాట్లాడిందని, అయితే తనను అరెస్టు చెయ్యి అంటూ ట్విట్టర్లో పెట్టిన టిల్లు తనపై కేసు నమోదు కాగానే కోర్టుకు వెళ్ళాడంటూ రఘునందన్ రావు ఘాటైన విమర్శలు చేశారు.